మోదీ పాలనలో వ్యవసాయ రంగాన్ని మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలు అన్ని రద్దు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా 4వ మహాసభ నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు రైతుల సమస్యలను తొలగించి వారికి కేంద్రం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దంపేట గ్రామంలో జరుపుకోవడం అనేది జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘానికి చాలా చరిత్ర ఉంది. అనేక త్యాగాలు చేసి రైతాంగ ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర అఖిల భారత రైతు కూలీ సంఘానికి ఉంది. మొన్న జరిగినటువంటి మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర పోషించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించినటువంటి దానిలో ఏఐకేఎంఎస్ పాత్ర గణనీయంగా ఉన్నది. ఇప్పటికీ ఏఐకేఎంఎస్ మా ప్రధాన కార్యదర్శి దానికి కన్వీనర్గా ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు భారతదేశంలో మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కంకణం కట్టుకున్నటువంటి స్థితి ఉన్నది. ఇలా భారతదేశానికి అనేక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా వాటికి సబ్సిడీలు లేవు, పంటలకు గిట్టుబాటు లేదు, రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా బంద్ చేసినటువంటి స్థితి ఉన్నది. కేంద్రంలో ఈరోజు పరిపాలిస్తుంది. ఈ పరిపాలన ద్వారా ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసులు, మైనార్టీలను ఈరోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి విప్లవకారులను ఈరోజు ఊచకోతకు వస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం అని చెప్పి ఈరోజు అనేక బూటకు ఎన్కౌంటర్ చేసి ఈరోజు మావోయిస్టు పార్టీని ఈరోజు చాలా రకంగా ఈరోజు నష్టం చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. అదే కాదు, ఈరోజు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచించాలా. అంటే దేశంలో దోపిడీ చేయడానికి కోసం, దేశంలో మతవాదాన్ని పెంచుకోవడం కోసం, దేశంలో ఒకటే ఒక మతం ఉండాలి అనేటువంటి ఒక హిందూ మత భావజాలంతో, ప్యాషన్తో ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు.